వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం తన తండ్రి కేసీఆర్ కు మై డియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖ ఇలా బయటకు రావడం పట్ల కవిత ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మా నాన్న కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన కమెంట్స్ ప్రస్తుతం సెన్సేషనల్ అయ్యాయి. బీఆర్ఎస్ లో కోవట్లు ఉన్నారని తన తండ్రికి తాను రాసిన లేఖ బయటకు రావడమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది కవిత. అయితే కవిత కమెంట్స్ ను అన్న కేటీఆర్ తో పాటు సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తుంటే, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సమర్థిస్తుంటే ఇదంతా డ్రామా అని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అధినేత కేటీఆర్ రంగంలోకి దిగి కవితపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కేసీఆర్ కుటుంబంలో చీలికలు వచ్చాయని పెద్ద చర్చ జరుగుతోంది. అన్న కేటీఆర్కు, చెల్లి కవితకు అస్సలు పట్టం లేదని వార్తలు వైరల్ అవుతున్నాయి. కవిత తండ్రికి లేఖ రాయడంతోనే విభేదాలు భగ్గుమన్నాయని, కల్వకుంట్ల వారి ఫ్యామిలీలో అధికారం కోసం పోటీ పెరుగుతుందనే రూమర్స్ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. కవిత తను రాసిన లెటర్లో తన తండ్రి కేసీఆర్ చేస్తున్న తప్పొప్పుల అంశాలను ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ పాజిటివ్, నెగిటివ్ అంశాలను ప్రస్తావించారు. అయితే కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చేసిన కమెంట్స్ పై అధినేత కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆదిలోనే ఈ అంశానికి చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణ నియమాల ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పూర్తి స్థాయి మెజారిటీ దక్కకపోవచ్చన్న టాక్ ఉంది. రానున్న ఎన్నికల్లో కొన్ని సీట్లు కాంగ్రెస్ కు వస్తే మరికొన్ని బీజేపీకి దక్కుతాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చని కూడా అంటున్నారు. దానికోసమే రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ పార్టీ రావాలి. ఇంతలోనే ఎవరైనా తెలంగాణలో పార్టీ పెడతారని భావించిన కేసీఆర్ తన కూతురుతోనే పార్టీ పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారని కొంతమంది రాజకీయ పండితులు చెబుతున్నమాట. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా కవితను దూరం పెట్టినట్టే పెట్టి కొత్త పార్టీ పెట్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పార్టీ పెట్టి అందులో రాష్ట్ర సాధనలో కీలకంగా ఉన్న వారిని చేర్చి మళ్లీ ఎలక్షన్స్ లో వారిని దింపి కొన్ని సీట్లు సాధించాలని ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓవైపు, బీఆర్ఎస్ మరోవైపు, బీజేపీ ఇంకోవైపు ఉంటాయి. ఒకవేళ కవిత పార్టీ పెడితే ఓట్లు చీలిపోతాయి. దీంతో కవిత పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకొని కేసీఆర్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే కవిత కొత్త పార్టీ పెడుతుందనే రూమర్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.